కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఏసీబీ దర్యాప్తునకు మార్గం సుగమమైంది. ఏసీబీ నమోదు చేసిన కేసులన్నింటిని కూడా కేటీఆర్కు వర్తించమంటూ కేటీఆర్ తరపు న్యాయవాది వాదించిన వాదనలు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ప్రధానంగా ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. అంతేకాకుండా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తరపున కూడా మరో న్యాయవాది వాదించారు. వీళ్ళ వాదనలు కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు నగదు బదిలీ అనే అంశంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ జరిగిందనే విషయాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే బ్రిటన్ పౌండ్స్ రూపంలో నగదు బదిలీ చేశారు. అంటే ఇందులో భాగంగా 46 కోట్ల రూపాయలను 2 విడతలుగా కూడా బదిలీ చేశారు. ఇవన్నీ కూడా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించారు. ఈ బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించాలంటే దీనికి సంబంధించి ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ అనుమతి తర్వాతనే విదేశీ కరెన్సీ రూపంలో నగదు చెల్లించాలి. కానీ ఇక్కడ ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నగదు చెల్లించారని చెప్పి కూడా ఏసీబీ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు చెప్పారు. అంతేకాకుండా ఈ 46 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం వల్ల హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల రూపాయల పన్ను భారం కూడా పడింది. ఇదంతా కూడా ప్రజాధనమే. ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పి కూడా ఇక్కడ కేటీఆర్ ఏసీబీ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు గత వాదనల సందర్భంగా. అయితే అంతేకాకుండా హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి నగదు బదిలీ చేయాలంటే 10 కోట్లకు మించి ఎక్కువ నగదు బదిలీ చేయాలంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక శాఖ అనుమతితో పాటు మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రిమండలి దృష్టికి ఇలా తీసుకెళ్లలేదు. కాబట్టి ఇవంతా కూడా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరిగాయి అడుగడుగున కూడా అని చెప్పి కూడా చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్కు విచారణ అర్హత లేదు, దీన్ని కొట్టివేయాలని చెప్పి కూడా, ఎందుకంటే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రాథమిక దశలోనే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు ఏసీబీ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 46 కోట్ల రూపాయల బదిలీ జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు బదిలీ జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్ ఖాతాలోకి వెళ్లిన నగదు ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవాలని దర్యాప్తులో తేలాల్సి ఉందని చెప్పి కూడా సందర్భంగా ఏసీబీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎందుకంటే 46 కోట్ల రూపాయలు త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా బదిలీ చేశామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే కేవలం 46 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకే వెళ్ళిందా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా దర్యాప్తులో తెలుస్తాయని చెప్పి కూడా చెప్పింది. ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి తీసుకొని కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అప్పుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ పైన కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అప్పుడు హెచ్ఎండిఏ సిఈగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడానికి కూడా అనుమతి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ను వాళ్ళు సవాల్ చేయాలనుకుంటే వేరే మార్గాల్లో సవాల్ చేయాలి. ముందస్తు అరెస్ట్ చేయకుండా ముందస్తు ఉత్తర్వులు జారీ చేయడం అన్ని కాదు. కావాలంటే వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకోవాలి. కానీ దానికి వేరే మార్గాలు ఉన్నాయి. కానీ ఇలా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ కోరడం సరైనది కాదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ తెలిపాడు. అంతేకాకుండా పురపాలక శాఖ తరపున దానకిషోర్ ఫిర్యాదు చేసిన మేరకు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో రెస్పాండెంట్స్గా అంటే ప్రతివాదులుగా మొదట ప్రతివాదిగా ఏసీబీని పేర్కొన్నారు, రెండో ప్రతివాదిగా దానకిషోర్ను పేర్కొన్నారు. ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించగా రెండో ప్రతివాదిగా ఉన్న దానకిషోర్ తరఫున కూడా వాదనలు కొనసాగాయి. అయితే ఆయన కూడా ఇదే విషయం చెప్పారు. గత విచారణ సందర్భంగా కోర్టులో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధన ఉల్లంఘన జరిగింది, అడుగడుగునా కూడా నిబంధన ఉల్లంఘన జరిగింది. కేవలం మంత్రిగా ఉన్నారని కాబట్టి నోటు ఫైల్పై సంతకం చేశారంటే సరిపోదని చెప్పి కూడా ఆ సందర్భంగా ఆయన వాదనలు వినిపించారు. ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి దానకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ కేవలం మంత్రిగా ఉన్నాను, కేవలం నోట్ ఫైల్పై సంతకం చేశాను, మిగతా విషయాలన్నీ కూడా సంబంధిత ఉన్నతాధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పి తప్పించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తరపున వాదనలు వినిపించిన సివి మోహన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ ఫార్ములా ఈ కార్ల రేసుకు సంబంధించి జరిగిన వ్యవహారంలో అడుగడుగున కూడా నిబంధనల ఉల్లంఘన జరిగింది, ఎక్కడ కూడా నియమ నిబంధనలు పాటించలేదని చెప్పి కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారు. అయితే కేటీఆర్ తరపు న్యాయవాది పేర్కొన్నట్టుగా కూడా ఒకవేళ
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారి ప్రాథమికంగా దాదాపు నెలపాటు పైగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా దర్యాప్తులో సేకరించిన అంశాల ఆధారంగా సెక్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి ఎఫ్ఐఆర్ నిలబడదని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది పలు సెక్షన్లను పలు హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించారు. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేటీఆర్ తరపున వాదించిన వాదనల కౌంటర్గా పురపాలక శాఖ అంతేకాకుండా ఏసీబీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు కూడా ఇదే పేర్కొన్నారు. అంతర్గతంగా అంటే దాదాపు ఏడాది నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించారు. పురపాలక శాఖ తరపున దర్యాప్తు నిర్వహించిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని చెప్పి కూడా గుర్తించిన తర్వాతనే ఆ తర్వాత గవర్నర్కు లేఖ పెట్టారు. ఎందుకంటే ప్రజాప్రతినిధి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కాబట్టి ఏసీబీ కింద ఏసీబీ సెక్షన్ల కింద, ఎందుకంటే ఇక్కడ అవినీతి నిరోధక చట్టంలో భాగంగా పలు సెక్షన్లు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మేరకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది కాబట్టి గవర్నర్కి లేఖ రాశారు. గవర్నర్ నుంచి లేఖ అనుమతి వచ్చిన వెంటనే సిఎస్ నుంచి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి వెళ్ళింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పి కూడా అందులో భాగంగానే ఇంత సమయం పట్టిందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను అన్నింటిని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. గత విచారణ సందర్భంగా ఈ వాదనలు జరిగాయి. అయితే ప్రధానంగా త్రైపాక్షిక ఒప్పందము 2022 అక్టోబర్లో జరిగింది. అందులో ఫార్ములా ఈ ఆపరేషన్స్ లండన్ చెందిన సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ కో అనే సంస్థకు అనుబంధ సంస్థ ఇది ఫార్ములా నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎండిఏ. ఈ మూడింటి మధ్య కూడా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది 2022 అక్టోబర్ 25వ తేదీన. అయితే ఈ త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా సీజన్ 9 2023 ఫిబ్రవరిలో నిర్వహించారు. ఈ ఫిబ్రవరిలో సీజన్ 9 నిర్వహించిన తర్వాత నష్టాలు వచ్చాయని చెప్పి కూడా ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందంలో నుంచి తప్పుకుంది. అందులో భాగంగానే హెచ్ఎండిఏ ప్రమోటర్గా కొత్త ఒప్పందం చేసుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ అడ్వకేట్ జనరల్ మాత్రం దాన్ని ఖండించారు. త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఉన్న ఫలంగా తప్పుకున్న సందర్భంలో సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ సంబంధిత ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే దీనివల్ల అంటే ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. సీజన్ 10లో ఆ సంస్థ వెనక్కి తగ్గడంతో ప్రమోటర్గా హెచ్ఎండిఏ ఉంది. హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి ఈ విధంగా హెచ్ఎండిఏ ప్రమోటర్గా ఉండి దాదాపు 46 కోట్ల రూపాయలకు పైగా చెల్లించింది అని చెప్పడం కేటీఆర్ తరపు న్యాయవాది వాదించడం సరైనది కాదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందం నుంచి ఆ కంపెనీ ఎందుకు తప్పుకుంది, దాన్ని బాధ్యులుగా చేయాలి, ఆ కంపెనీ పైన జరిమానా విధించాలి, ఆ కంపెనీ పైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. త్రైపాక్షిక ఒప్పందంలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఆ ఒప్పందాల ప్రకారం సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కేవలం నష్టాలు వచ్చాయని చెప్పి ఆ కంపెనీ తప్పుకుంది, దానివల్ల హెచ్ఎండిఏ ప్రమోటర్గా మారిందని చెప్పి పేర్కొనడం సరైనది కాదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశంగా కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు. అంతేకాకుండా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేసిన దానకిషోర్ తరపున కూడా సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ మొత్తం కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ జరిగింది 46 కోట్ల రూపాయలను 2 విడతలుగా. అంటే ఇంకో అంశం కూడా అందులో పేర్కొన్నారు. 2023 అక్టోబర్లో ఒప్పందం జరిగింది. అక్టోబర్లో 30వ తేదీన ఒప్పందం జరిగింది. 2023 అక్టోబర్ 30 కంటే ముందే ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 2 విడతలుగా 23 కోట్ల రూపాయలు ఒకసారి, 23 కోట్ల రూపాయలు మరోసారి విదేశీ కరెన్సీ రూపంలో బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించారు. అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్కు హెచ్ఎండిఏకు ఒప్పందం జరిగే కంటే ముందే ఈ నగదు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటని చెప్పి కూడా ఇవన్నీ అంశాలన్నింటి కూడా ఏసీబీ దర్యాప్తులు తెలుస్తాయని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే ఒప్పందం కంటే ముందే కూడా నగదు చెల్లించడం ఎందుకని చెప్పి, అంతేకాకుండా త్రైపాక్షిక ఒప్పందం నుంచి వెనక్కి తగ్గిన విరమించుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అంతేకాకుండా దాదాపు 8 కోట్ల రూపాయలు అదనంగా పన్ను భారం పడింది, ఆ ప్రజాధనం దుర్వినియోగమైందనే అంశము. అదే కాకుండా హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ నగదు బదిలీ చేయాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, మంత్రిమండలి అనుమతి తీసుకోవాలనే అంశంపైన ఈ అంశాలన్నింటిపైన ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్లు అయితే నమోదు చేశారో ఆ అంశాలన్నింటికి సంబంధించి అడ్వకేట్ జనరల్తో పాటు దానకిషోర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు ప్రాథమిక దశలోనే ఉంది. ఎఫ్ఐఆర్ అనేది కేవలం ప్రాథమిక దశ. ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లు నమోదు చేస్తారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా అధికారులు ఏసీబీ అధికారులు
అన్ని అంశాలు సేకరిస్తారు. అంశాలు సేకరించిన తర్వాత అందులో అదనంగా సెక్షన్లు చేర్చే అవకాశం ఉంటుంది, అందులో అదనంగా నిందితులను కూడా చేర్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే ప్రధానంగా కేటీఆర్ తరపు న్యాయవాది ఒక అంశం వినిపించారు. ఇందులో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నగదు బదిలీ జరిగింది, అందులో ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా ఫార్ములా ఈ ఆపరేషన్స్ నిందితుల జాబితాలో చేర్చలేదని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాది వాదించగా, అదే అంశాన్ని న్యాయమూర్తి కూడా గత విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ను ఎఫ్ఐఆర్ జాబితాలో చేర్చారని ప్రశ్నించగా, ప్రాథమిక దర్యాప్తులోనే ఉంది ఈ ఎఫ్ఐఆర్ కేసు అంతా కూడా. అదనంగా అవసరమైతే ఈ దర్యాప్తులో భాగంగా ఎవరెవరిని నిందితుల జాబితాలో చేర్చాలనేది దర్యాప్తులో చేర్చిన అంశాల ఆధారంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఇప్పటివరకు కేటీఆర్ను అరెస్ట్ చేయరాదంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ముగిశాయి, ఆ గడువు కూడా ముగిసింది. వైపు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. ఎందుకంటే గత విచారణ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాదులు అరెస్ట్ చేయాలంటే మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని చెప్పి కోరగా అడ్వకేట్ జనరల్ ఇదే అంశాన్ని పేర్కొన్నారు. అదే దీనికి అసలు మధ్యంతర ఉత్తర్వులు కొట్టాలని చెప్పి కూడా కోరారు. కానీ కోర్టు మాత్రం కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకొని ఉత్తర్వులు వెలువడే వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. ఇవాళ క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వివరించింది కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు కూడా రద్దయిపోయినట్టే. దీంతో ఏసీబీ దర్యాప్తునకు మార్గం సుగమమైంది. ఈ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చిన అంశాల ఆధారంగా కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అందులో అవినీతి నిరోధక చట్టంతో పాటు 409 సెక్షన్ కూడా నమోదు చేశారు. నేరపూరిత కుట్ర జరిగిందని చెప్పి ఈ అంశాల ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేసి గతంలో ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కమ్మని చెప్పి పేర్కొనగా కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తన న్యాయవాదితో పాటు ఏసీబీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడున్న ఏసీబీ అధికారులు న్యాయవాదికి అనుమతి లేదని చెప్పి కూడా చెప్పారు. దాదాపు హైడ్రామా చోటు చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ తన వెంట తెచ్చుకున్న సమాధానాలు అంటే ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసుకు సమాధానాలను అక్కడున్న అదనపు ఎస్పీ ఏసీబీ అధికారికి అక్కడికి ఇచ్చి అక్కడి నుంచే వెళ్ళిపోయారు. మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కమ్మని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ సంబంధించిన నోటీసులతో దర్యాప్తు సంబంధించి వాళ్ళ దర్యాప్తులో వెల్లడే అంశాల ఆధారంగా ఏసీబీ అధికారులు ముందడు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. శర్మ. ధన్యవాదాలు శ్రీకాంత్.